హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, లేడీ ఫింగర్స్ అండి, బెండకాయలు, భెండీస్, ఏ పేరైనా సరే చాలా మంచి వెజిటబుల్ అండి. చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు. ఇప్పుడు మనం మాత్రం బెండి ఖట్టా తయారు చేద్దామండి. లేడీ ఫింగర్ కర్రీ అండి, లేడీ ఫింగర్ జ్యూసీ కర్రీ అండి. బెండకాయల్ని వాష్ చేసి కట్ చేసి ఈ విధంగా పెట్టానండి. కొద్దిగా టామరేట్ చింతపండు నానబెట్టానండి. ఓ పెద్ద సైజ్ టమాటా పీసు, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్, ఇక అన్నీ మామూలే, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, పసుపు, కారం అండి. చూస్తున్నారు కదా, పాత్రలో ముందుగా పెద్దల్లిపాయ పీసెస్ యాడ్ చేశానండి. ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. ఆయిల్ కొద్దిపాటిగానే యాడ్ చేశానండి. నేను ఎక్కువగా యాడ్ చేయనండి. ఆయిల్ కొద్దిగానే, ఒక గుంట గరిటెతో హాఫ్ వరకు యాడ్ చేశానండి. పెద్దల్లిపాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం కొన్ని పోపు మసాలా సీడ్స్, కొన్ని మేథీ సీడ్స్, అదేనండి మెంతి గింజలు, తెగమాత గింజలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందామండి. ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, అందులో యాడ్ చేసేసాం హాఫ్ టీ స్పూన్ వరకు. ఇది కూడా ఒక నిమిషం ఫ్రై అవనిద్దామండి. ఇక నెక్స్ట్ బెండి పీసెస్, కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ని అందులో యాడ్ చేశానండి. కొద్దిపాటి పసుపు అండి, ఉప్పు మన టేస్ట్, నేను మాత్రం హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ బెండిస్ని కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇక నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ యాడ్ చేశానండి. ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ అండి, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ మిక్స్ చేసేద్దామండి. ప్లేట్తో ఒక నిమిషం పాటు కవర్ చేసుకుందామండి. ఇవి అన్నీ మిక్స్ అయిపోయి చక్కగా కుక్ అవుతాయండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న టామరేట్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి. అంతకన్నా ముందుగా మరి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మంచిది అని చెప్పేసి వాటర్ యాడ్ చేశానండి. బెండకాయలు లేతగా ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి. ఇక మనం టామరేట్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నామండి. అది కూడా ఒక నిమిషం తర్వాత యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఏ విధంగా యాడ్ చేశానండి. ఇక కొన్ని కోరియండర్ లీవ్స్ అండి. బెండకాయలు లేతగా ఉంటే మామూలుగా టామరేట్ జ్యూస్ యాడ్ చేస్తే సరిపోతుందండి. కవర్ ప్లేట్ చేద్దామండి. ఒక 2 నిమిషాల్లో మన బెండి కట్ట రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. ఇక నెక్స్ట్ మరో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవి రైస్ అండి, ఉర్దు దాల్ అండి, అంటే చాయ్ మినపగుండ్లండి. ఈ డబ్బాతో 2 డబ్బాల వరకు రైస్ని, హాఫ్ డబ్బా, ఆ డబ్బాతోనే హాఫ్ డబ్బా ఈ ఉర్దు దాల్ని దాదాపుగా 6 గంటల పాటు నానబెట్టుకుందామండి. నానబెట్టేసి
వాష్ చేసేసి ఉప్పుతో కొద్దిగా ఉడకబెట్టిన రైస్ అండి అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, చాయ్ మినపగుళ్ళు రైస్ అండి. 2 డబ్బాల వరకు రైసు, హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు. హాఫ్ డబ్బా ఉర్దు దాల్ 6 గంటల పాటు నానబెట్టేసి ఏ విధంగా గ్రైండ్ చేసామండి. వీటిని ఇప్పుడు దోశల్లాగా యాడ్ చేసుకోవచ్చండి. అందరూ యూస్ చేసేసారు. ఈ కొద్దిపాటి పేస్ట్ మిగిలిందండి. వీటితో ఒక 2-3 దోశలు తయారు చేసుకోవచ్చండి. మా వాళ్ళంతా యూస్ చేసేసారు. ఇక పెనం మీద ఆయిల్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని మన ఇష్టం అండి. 1 గరిటెడైనా 2 గరిటెలైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గరిటెలు యాడ్ చేశానండి. ఈ విధంగా దోశలాగా చక్కగా పెనం మీద అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక పెద్ద ఉల్లిపాయ పీసెస్ అండి. ఎవరిష్టం వాళ్ళదండి. చాలామంది క్యారెట్ పీసెస్, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేస్తారు. నేను మాత్రం పెద్ద ఉల్లిపాయ పీసెస్ని యాడ్ చేశానండి. కొద్దిపాటి ఆయిల్ అండి. ఇక నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. మసాలా కారం అండి మాది. అందులో అన్నీ మిక్స్ అయి ఉంటాయండి. ధనియాలు, మిరియాలు, చెన్నుల్లిపాయలు, జీలకర్ర అన్నీ మిక్స్ అయిపోయిన మసాలా కారం అండి. ఈ కారాన్ని కొద్దిపాటిగా యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం. మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆ పెద్ద ఉల్లిపాయలు, మసాలా కారం అంతా మిక్స్ అవ్వాలి కదండి, అందువల్ల ఈ విధంగా తయారైందండి మన దోశ. అదేనండి ఆనియన్ దోశ అండి. ఆనియన్ పీస్ వేసాం కాబట్టి ఈ విధంగా ఆనియన్ దోశ అని పిలుస్తామండి. చూస్తున్నారు కదా, దీన్ని టర్న్ చేసేద్దామండి. కొద్దిగా ఆ మిక్స్ అదేనండి, ఆనియన్ పీసెస్, రెడ్ చిల్లీ పౌడరు అన్నీ కలిసిన మిక్స్తో ఆ టైప్ కూడా చక్కగా మన దోశ కాలుతుందండి. చూస్తున్నారు కదా, మన దోశ ఈ విధంగా తయారైందండి. ఇక దీన్ని ఇలాగ యూస్ చేసేయచ్చండి. చూస్తున్నారు కదా, వెరీ టేస్టీ హెల్తీ ఫుడ్ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. చూస్తున్నారు కదండి, మా వీడియోస్ని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియోస్ అయినా 2-3 మిక్స్ చేసి ప్రజెంట్ చేస్తున్నానండి. ఒకటి లాంగ్ చేయకుండా. బై అండి.